పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్, రైట్? ఇనీషియల్ పాపులేషన్ ఎంత అన్నాడు? 20,000 అన్నాడు. ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతుందన్నాడు? 10% పెరుగుతుందన్నాడు. అంటే 100 మీద 10 పెరిగింది, 110. మళ్ళీ రెండో సంవత్సరం 100 మీద 10 పెరిగింది, అంటే 110. మూడో సంవత్సరం 100 మీద 10 పెరిగింది, అంటే 110. క్వశ్చన్ ఏమీ చేయకుండా మనకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ అర్థమవుతే చాలా ఈజీగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 2. ఇక్కడెంత? 1. ఇక్కడెంత? 1. ఇక్కడెంత? 1. 1 1s are 1, 1 1s are 1, 1 2s are 2. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సపోజ్ గా మోర్ దాన్ 2 ఆప్షన్స్ గనక రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉంటే, ఇంకో కాన్సెప్ట్ 110లో నాకు 11 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఆన్సర్ 11 అనే ప్రధాన సంఖ్యతోటి డివైడ్ అయి ఉండాలి. ఆన్సర్ 11 అనే నంబర్ తోటి డివైడ్ అయి ఉండాలి. అంటే 0 + 0 0, 0 + 4 4, 0 + 4, రైట్? 0 + 4 + 2 6. ఇది 11 తోటి డివైడ్ కావట్లేదు, ఇది 11 తోటి డివైడ్ కావట్లేదు, ఇది 11 తోటి డివైడ్ కావట్లేదు. అందరూ ఉన్నారా సార్? మనకు మోర్ దాన్ 1 ఆన్సర్ ఆప్షన్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మ్యాచ్ అయినప్పుడు మనము ప్రైమ్ నంబర్ డివిజిబిలిటీ రూల్ కూడా చేసుకోవచ్చు. 20,000 రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 2. దీని రైట్ మోస్ట్ ఎంత? 1. దీని రైట్ మోస్ట్ ఎంత? 1. దీని రైట్ మోస్ట్ ఎంత? 1. 1 1s are 1, 1 1s are 1, 1 2s are 2. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉండాలి. మోర్ దాన్ 1 ఆన్సర్ ఆప్షన్ రైట్ మోస్ట్ నాన్ జీరో 2 ఉంటే 110 అనే నంబర్లో 11 అనే ప్రధాన సంఖ్య దాగున్నది. ఆన్సర్ 11 తోటి డివైడ్ అయి ఉండాలి. ఆన్సర్ 11 తోటి డివైడ్ అయి ఉండాలి. రైట్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ ఈజ్, రైట్? ప్రస్తుతము ఉన్న పాపులేషన్ ఎంత? 10 లక్షల మంది. ప్రస్తుతం ఉన్న పాపులేషన్ ఎంత? 10 లక్షల మంది. మొదటగా రైట్, డిక్రీజెస్ బై 12%. 100 మీద 12 తగ్గింది. 100 మీద 12 తగ్గితే దీని వాల్యూ ఎంత? 88. 100 మీద 12 పెరిగింది. 100 మీద 12 పెరిగితే దీని వాల్యూ ఎంత? 112. సారీ, ఇది కూడా అన్నీ తగ్గిందే అన్నాడు కదా సార్? అన్నీ తగ్గాయి. 100 మీద 12 తగ్గితే ఈ వాల్యూ ఎంత? ఇది కూడా 88. మూడోది 100 మీద 12 తగ్గింది అంటే ఇది కూడా 88. ఇది కూడా 88. అందరూ ఉన్నారు కదా సార్? ఇది కూడా 88. రైట్? ఈ క్వశ్చన్ చూడంగానే మనము రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చూద్దాం. 8 8ల 64, 4 8ల 32, 2 1ల 2. ఆన్సర్ రైట్ మోస్ట్ దేంతోటి ఉండాలి? 2 తోటి ఉండాలి. క్వశ్చన్ చూడంగానే మనకు ఆప్షన్ సి పోయింది, ఆప్షన్ డి పోయింది. 8 8s are 64, 4, 4 8s are 32, 2, 2 1s are 2. ఆన్సర్ రైట్ మోస్ట్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 88. 88లో 11 × 8 చేస్తే నాకు 80 వస్తుంది. అంటే ఆన్సర్ 11 తోటి డివైడ్ అయి ఉండాలి. అంటే ఆన్సర్ 11 తోటి డివైడ్ అయి ఉండాలి. 11 తోటి డివైడ్ అయి ఉన్న నంబర్ ఏంటి? 4 + 2 6, 6 + 8 14, 1 + 7 8, 8 + 6 14. కాబట్టి ఇది కాదు. అందరికీ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ టు యూ. అర్థమవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. దయచేసి సక్సెసివ్ పర్సంటేజ్లో అవన్నీ ఏమీ లేవు సార్. 100 మీద 12 తగ్గింది 88, 100 మీద 12 తగ్గింది 88, 100 మీద 12 తగ్గింది 88, 8 8ల 64, 4, 4 8ల 32. ఆన్సర్ యూనిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉండాలి. 18
18లో 11 ఇంటూ 8 ఉంది. ఆన్సర్ 11 తోటి డివైడ్ అయి ఉండాలి. 11 తోటి డివైడ్ అయ్యే నంబర్ ఇది. 11 తోటి డివైడ్ అయ్యే నంబర్ ఇది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇంకో రకంగా కూడా మనం చూడొచ్చు. ఇదెంత సార్? 88 ఇంటూ 88 ఇంటూ 88. 88 ఇంటూ 88 ఇంటూ 88. 88 ఇంటూ 88 అంటే 88 స్క్వేర్. ఒక నంబర్ని స్క్వేర్ చేసిన 100 మైనస్ నంబర్ని స్క్వేర్ చేసిన చిట్ట చివరి లాస్ట్ 2 డిజిట్స్ సమానము. లాస్ట్ 2 డిజిట్స్ అనేటి సమానం. మనం ఆల్రెడీ స్పీడ్ క్యాల్కులేషన్లో నేర్చుకున్నాం. ఒక నంబర్ని స్క్వేర్ చేసిన 50 ప్లస్ నంబర్ స్క్వేర్ చేసిన 50 మైనస్ నంబర్ స్క్వేర్ చేసిన 100 ప్లస్ నంబర్ స్క్వేర్ చేసిన 100 మైనస్ నంబర్ స్క్వేర్ చేసిన లాస్ట్ 2 డిజిట్స్ సమానము. 88 స్క్వేర్ అంటే 100 మైనస్ 88 స్క్వేర్. 12 స్క్వేర్ ఎంత సార్? 12 స్క్వేర్ 44. 44 ఇంటూ 88. 44 ఇంటూ 88. 88ని నేను మళ్ళీ 44 ఇంటూ 2గా రాసుకుంటే ఏమవుతుంది సార్? 44 స్క్వేర్. 44 స్క్వేర్ ఒక నంబర్ని స్క్వేర్ చేసిన 50 ప్లస్ నంబర్ హోల్ స్క్వేర్ చేసిన 50 మైనస్ నంబర్ హోల్ స్క్వేర్ చేసిన 100 ప్లస్ నంబర్ స్క్వేర్ చేసిన 100 మైనస్ నంబర్ స్క్వేర్ చేసిన లాస్ట్ 2 డిజిట్ సమానము. 44. 50 మైనస్ 44. 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 36. 36 రెండ్ల 72. ఆన్సర్ ఆప్షన్లో లాస్ట్ 2 డిజిట్స్ 72 ఉండాలి. సెకండ్ ఆప్షన్లో ఏముంది? 82. మనకు లాజిక్ తెలిస్తే మనము క్వశ్చన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీన్ని చాలా కష్టపడి పెద్ద పెద్ద మెథడ్స్లో చేయాల్సిన అవసరం లేదు. 100 మీద 12 తగ్గింది 88. 100 మీద 12 తగ్గింది 88. 100 మీద 12 తగ్గింది 88. 8 8ల 64. 4 4 8ల 32. 2 2 1ల 2. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉండాలి. 88లో 88 అనే సంయుక్త సంఖ్య 11 అండ్ 8 నుంచి వచ్చింది. ఆన్సర్ 11 తోటి భాగింపబడాలి. ఆన్సర్ ఆప్షన్లో ఏది 11 తోటి భాగింపబడుతుందో అదే ఆన్సర్. అది కాకుండా స్పీడ్ క్యాల్కులేషన్ పద్ధతి ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు. 88 ఇంటూ 88 ఇంటూ 88. ఇది 88 స్క్వేర్. ఒక నంబర్ని స్క్వేర్ చేసేటప్పుడు 100 మైనస్ నంబర్ స్క్వేర్ చేసిన 100 ప్లస్ నంబర్ స్క్వేర్ చేసిన 50 మైనస్ నంబర్ స్క్వేర్ చేసిన 50 ప్లస్ నంబర్ స్క్వేర్ చేసిన లాస్ట్ 2 డిజిట్స్ సమానము. 88 స్క్వేర్. 100 మైనస్ 88 స్క్వేర్ 12 స్క్వేర్ అంటే 44. 44 ఇంటూ 88. 88ని 44 ఇంటూ 2గా రాస్తే 44 స్క్వేర్ అంటే 50 మైనస్ 6 స్క్వేర్. 6 స్క్వేర్ 36. 36 రెండ్ల 72. ఆన్సర్లో చిట్ట చివరి 2 అంకెలు 7 2గా ఉండాలి. 7 2 ఎక్కడ ఏ ఆన్సర్ ఆప్షన్లో ఉంటే అదే ఆన్సర్ ఆప్షన్స్.